Good afternoon, everyone. Welcome to our KOM class 15. So, in the last class, we have discussed about different types of mechanisms. Okay, so 4 bar mechanisms, so tarvata straight line mechanisms, so inversion mechanisms here చూసాము. తర్వాత ఇప్పుడు కొంచెం దీని నెక్స్ట్ టాపిక్ ఇందులో జస్ట్ స్ట్రైట్ లైన్. ఓకే, సో దాని గురించి చూద్దాము. సో లెట్ us go into the topic. Straight line motion. So this is the straight line motion. So an engine indicator. సో ఇందులో మనం ఇప్పటి వరకు చూసింది స్ట్రైట్ లైన్ మెకానిజం చూస్తాము. తర్వాత ఇప్పుడు ఏంటంటే స్ట్రైట్ లైన్ మోషన్ చూద్దాము. ఇండికేటర్ ఫర్ ఇంజిన్ ఇండికేటర్స్. సో ఎలా ఉంటుంది. దీని తర్వాత మనకు ఉండే టాపిక్ స్టీరింగ్ మెకానిజం. సో ఇది ఒక చిన్న టాపిక్ అండి. సో ఈ టాపిక్తో మనం హాఫ్ ఆఫ్ ద సిలబస్ అంటే ఈ యూనిట్లో హాఫ్ మనం క్లోజ్ చేసుకోవచ్చు. ఓకే, సో అందుకని ఈ చిన్న టాపిక్ని మనం ఎక్స్టెండ్ చేసుకుందాం ఈ క్లాస్లో. ఒక స్ట్రైట్ లైన్ ఇది ఏంటిదంటే ల్యాండింగ్ గేర్ అండి. ఇది ఎక్కడన్నా మీరు చూసినట్టు ఉందా ఎక్కడన్నా మనం? ఇఫ్ యూ అబ్జర్వ్, దిస్ ఇస్ ద ల్యాండింగ్ గేర్ ఆఫ్ అన్ ఏరోప్లైన్ ల్యాండింగ్ గేర్. సో ఈ ల్యాండింగ్ గేర్ ఎట్లా వర్క్ చేస్తుంది? సో ఈ ల్యాండింగ్ గేర్ ఏమవుతుందంటే ఇలా ఫోల్డ్ అయిపోయి లోపలికి వెళ్ళిపోతుంది. సో ఈ ల్యాండింగ్ గేర్ సో ఇట్లా ఉంది కదా, అంటే ఇట్లా టీ షేప్లో ఇట్లా వచ్చింది కదా. సో ఇది ఇలా ఫోల్డ్ అయిపోయి ఇలా లోపలికి వెళ్ళిపోతుంది. సో హౌ దిస్ థింగ్, ఇక్కడ మీరు కనుక చూస్తే ఇంటర్నల్ డాంపర్ షాక్ అబ్జర్వర్, తర్వాత హైడ్రాలిక్ సిలిండర్, ఫోల్డ్స్ వీల్స్ ఫర్ స్టోరేజ్. ఇది ఏం చేస్తుందంటే ఈ వీల్ని ఇలా రొటేట్ చేస్తుందండి. ఓకే, ఇప్పుడు ఈ వీల్ ఇలా ఉంది కదా. సో దీన్ని ఏం చేస్తుందంటే ఇది ఎప్పుడైతే దీన్ని ఇట్లా పైకి పుష్ చేస్తుందో హైడ్రాలిక్, సో ఇది ఏం చేస్తుందంటే ఇట్లా 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 ఫోల్డ్ చేస్తుంది దీనికి. సో దిస్ బికమ్స్ స్ట్రైట్. ఓకే, సో దిస్ ఈజ్ లిక్విడ్ స్ప్రింగ్. ఇది ఒక లిక్విడ్ స్ప్రింగ్. సో ఇదేమో షాక్ అప్. ఓకే, అండ్ టైర్స్ అబ్జర్వ్ సమ్ ఎనర్జీ. సో ఎప్పుడైతే ల్యాండింగ్ గేర్లో మనకి ఫ్లైట్ ల్యాండ్ అవుతుందో, సో ఇదేమవుతుంది, కంప్రెస్ అవుతుంది. సో దిస్ విల్ అబ్జర్వ్ ద థింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది ఇంటరాక్ట్ అవుతుందంటే టైర్స్ ఇంటరాక్ట్ అవుతాయి. టైర్స్ ఇంటరాక్ట్ అయిన తర్వాత ఇక్కడ ఉన్న డ్రమ్ ఈ స్ప్రింగ్ అంటే లిక్విడ్ ఏదైతే ఈ షాక్ అప్ ఉందో దానికి ఇది ట్రాన్స్మిట్ చేస్తుంది. సో ట్రాన్స్మిట్ చేసినప్పుడు ఇట్ విల్ క్రియేట్ సమ్ సార్ట్ ఆఫ్ స్ప్రింగ్ యాక్షన్ దేర్ అండ్ షాక్ అప్ క్రియేట్ చేస్తుంది, అంటే షాక్స్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. అండ్ హెన్స్ దెర్ విల్ బి స్మూత్ ల్యాండింగ్. ఓకే, సో ఈ ల్యాండింగ్ అయితే స్లైట్ లైన్ మెకానిజం ఏంటి అనేది మనం ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం. The application of straight line motion is mostly found in engine indicators. Engine indicator లో straight line motion అనేది చూద్దాం. In this instrument, the cylinder of the indicator is in direct communication with the steam or gas inside the cylinder of an engine. These indicator pistons rises and falls in the response of pressure variation within the engine cylinder. The piston is resisted by a spring so that the displacement is in direct measure of the steam or gas pressure action upon it. The displacement is communicated to the pencil, which traces the variation of pressure inside the cylinder known as indicator diagram. On sheet of a paper wrapped on the indicator drum, which oscillates with the angular motion about its axis according to motion of engine piston, the variation in the pressure is recorded to an enlarged scale. Following are the various engine indicators which work on the straight line motion mechanism. సో ఈ స్ట్రైట్ లైన్ మోషన్ మెకానిజంలో ఎట్లా మనకి ఏదంటే ఇది ప్రాసెస్ అనేది జరుగుతుంది అంటే ద సిలిండర్స్ ఆఫ్ ద ఇండికేటర్ ఇస్ డైరెక్ట్లీ కమ్యూనికేషన్ విత్ ద స్టీమ్. ఏంటంటే ఇన్ దీస్ ఇన్స్ట్రుమెంట్స్ ఇంజన్లో ఏదైతే ఉందో ద సిలిండర్ ఆఫ్ ద ఇండికేటర్, ఏదైతే ఆ ఇండికేటర్లో ఉందో ఒక సిలిండర్, ఆ ఇండికేటర్ మనకి ఏదైతే మనకి చూపిస్తుందో ఆ సిలిండర్ డైరెక్ట్లీ కమ్యూనికేట్ విత్ ద స్టీమ్ ఆర్ గ్యాస్ ఇన్సైడ్. అంటే ఇంజన్ లోపల ఏదైతే ఫ్యూయల్, అంటే నువ్వు స్టీమ్ తీసుకో లేకపోతే గ్యాస్ తీసుకో. గ్యాస్ అంటే నథింగ్ బట్ గ్యాసోలిన్ అంటే ఏంటండి, నథింగ్ బట్ లిక్విడ్, దాని ఏంటంటే బ్యూటేన్ కానీ ఇథనాల్ కానీ లేదంటే మనం వాడే పెట్రోల్ కానీ. ఓకే, సో మనకి జనరల్గా ఫారిన్ కంట్రీస్లోకి వెళ్తే అక్కడ ఏంటంటే గ్యాసోలిన్ అంటారు. గ్యాసోలిన్ సమ్వాట్ separate fuel combination which have
డిఫరెంట్ కాంపోజిషన్ ఆఫ్ బ్యూటేన్ గ్యాస్ కానీ లేదంటే మనకి ఇథనాల్ కానీ మిథనాల్ కానీ ఇవి ఉంటాయి. అంటే డిపెండింగ్ అపాన్ దాట్ దాన్ని ఏమంటారంటే ఇంగ్రీడియంట్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ఇంజిన్ విల్ బి డిఫర్. అందుకని ఏంటంటే మనకి ఇంపోర్ట్ చేసుకున్న వెహికల్స్ని మెయింటైన్ చేయడం చాలా కష్టం. అంటే మన మన మనకి మన క్రూడ్ ఆయిల్ ఫిల్టరేషన్లో అంటే మన క్రూడ్ ఆయిల్ నుంచి వచ్చే ఏదైతే ఫాసిల్ ఫ్యూయల్స్ ఉన్నాయో మనకి దాని ఫైర్ పాయింట్ని బట్టి మనకి ఇంజిన్ కంబషన్ అనేది జరుగుతుందండి. కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయంటే ఆ ఇంజిన్ కంబషన్ డిఫరెంట్ కంట్రీస్లో డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి దానికి తగ్గ పారామీటర్స్లో ఇంజిన్ డిజైన్ అనేది జరుగుతుంది. సో ఎక్కడో మనం ఒక ఫారెన్ కార్ తీసుకొచ్చేసి ఇక్కడ మనం నడిపేద్దాం అనుకుంటాం ఒక విధంగా. అంటే మేబీ దిస్ మే అంటే మన రోడ్స్ దాన్ని సపోర్ట్ చేయమంటాం ఒక పాయింట్ అయితే, ఇంకోటి ఫ్యూయల్ కాంపోజిషన్ కానీ డిఫరెంట్గా ఉంటుంది. సో అట్లాగా ఇక్కడ ఏమన్నాడంటే ద సిలిండర్ ఆఫ్ ది ఇండికేటర్ ఈస్ డైరెక్ట్లీ కమ్యూనికేషన్ విత్ స్టీమ్ ఆర్ గ్యాస్. అంటే అది స్టీమ్ ఇంజిన్ అవని గ్యాస్ ఇంజిన్ అంటే లోపల నువ్వు ఎలాంటి ఫ్యూయల్ వాడినా అందులో ఉండే సిలిండర్ డైరెక్ట్ కమ్యూనికేట్ అవుతుంది. ద ఇండికేటర్ పిస్టన్ రైజెస్. ఇండికేటర్ పిస్టన్ ఏదైతే ఉందో అది రైజెస్ అండ్ ఫాల్స్ ఇన్ ద రెస్పాన్స్ టు ద ప్రెషర్ వేరియేషన్ విత్ ఇన్ ద ఇంజిన్ సిలిండర్. ఓకే, సో ఇంజిన్ సిలిండర్లో ఉండే ప్రెషర్ వేరియేషన్ బట్టి ఇది అప్ అండ్ డౌన్ ఇండికేటర్ అనేది పైకి కిందకి జరుగుతుంది. ద పిస్టన్ ఈజ్ రెసిస్టెడ్ బై ఎ స్ప్రింగ్. ఈ పిస్టన్ అనేది ఏంటంటే రెసిస్టెన్స్ అవుతుంది ఎట్లా ఒక స్ప్రింగ్ ద్వారా. సో దట్ ద డిస్ప్లేస్మెంట్ ఈజ్ అ డైరెక్ట్ మెజర్ ఆఫ్ స్టీమ్. సెన్సిటివ్ స్ప్రింగ్ మూలాన ఎప్పుడైతే అక్కడ మనకు ఒక సార్ట్ ఆఫ్ డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుందో ఇంజన్లో, సో దాన్ని ఇది రీడ్ చేస్తుంది. సో డైరెక్ట్ మెజర్ ఆఫ్ ద స్టీమ్ అంటే అక్కడి నుంచి వచ్చేదాన్ని డైరెక్ట్గా తీసుకుంటుంది. సో ది డిస్ప్లేస్మెంట్ ఈస్ కమ్యూనికేటెడ్ టు ద పెన్సిల్ విత్ ద ట్రేసెస్. సో మనకేమవుతుందంటే ఈ ఇండికేటర్ కూడా మనకేముంది, మన ఫర్ ఎగ్జాంపుల్ రెక్టర్ స్కేల్ తీసుకుంటే రెక్టర్ స్కేల్లో మనకి ఎట్లా పనిచేస్తుంది, మనం ఎప్పుడైతే మనకి ఎర్త్ క్వేక్ వచ్చిందో ఆ వైబ్రేషన్స్ని కొంచెం సెన్సిటివ్ మీటర్స్ ఏం చేస్తాయంటే ఆ ట్రాన్స్డ్యూసర్స్ పెన్సిల్ మీద చేస్తే మనకి మన ఈసీజీలో కానీ రెక్టర్ స్కేల్ మీద కూడా మనకి అలాగే కమ్యూనికేట్ అవుతుంది. సో ఇక్కడ ఏమన్నా ద డిస్ప్లేస్మెంట్ ఈస్ కమ్యూనికేటెడ్ టు ది పెన్సిల్ విచ్ ట్రేసెస్ ద వేరియేషన్ ఆఫ్ ప్రెషర్ ఇన్ ద సిలిండర్ అండ్ దిస్ ఈస్ కాల్డ్ ఇండికేటర్ డయాగ్రామ్. దాని ఇండికేటర్ అంట ఆర్ ఇండికేటర్ డయాగ్రామ్ ఆన్ షీట్ పేపర్ ర్యాప్డ్. అంటే మనకి ఎలాగైతే ఈసీజీలో కానీ లేకపోతే రెక్టర్ స్కేల్లో కానీ మనం ఎలాగైతే పేపర్లో పేపర్ మీద దాన్ని మనం కలెక్ట్ చేసుకుంటామో అట్లాగే ఇండికేటర్ డ్రమ్ విచ్ oscillates with angular motion about its axis according to the motion of engine piston. The variation in pressure is recorded at larger scale. ఈ వేరియేషన్ ఏంటి ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ వైబ్రేషన్ అనేది మనం రెక్టర్ స్కేల్ చూడండి ఒకసారి, లేదా మన ఈసీజీ హార్ట్ బీట్ అనేది హార్ట్ బీట్ మన రెక్టర్ స్కేల్ మీద అంటే మన ఈసీజీ మీద చూస్తే ఇట్ విల్ బి సమ్ సార్ట్ ఆఫ్ విజిబిలిటీ. ఒక నాకు తెలిసినంత ఒక 6 to 7 సెంటీమీటర్స్ విడ్త్ ఉంటుంది అది. ఓకే, ఆ పేపర్ అనేది దాని మీద మనం చూస్తాం. కానీ యాక్చువల్గా అంత వైబ్రేషన్ అనేది మనకు జరిగిందా అంటే మనకు తెలుస్తుందా అంటే దేర్ విల్ బి సమ్ సార్ట్ ఆఫ్ ఎన్లార్జింగ్ అంటే ప్రోటోటైప్ ఎన్లార్జ్మెంట్ అనేది జరుగుతుంది అక్కడ. అంటే అక్కడ జస్ట్ ఒక గ్లాన్స్ ఆఫ్ మనకి ఇది జరిగిన దాన్ని ఎన్లార్జ్ చేసే స్కేల్ ఉంటుంది. ఓకే, అంటే అక్కడ సెన్సిటివిటీ చాలా తక్కువ కానీ మన నీడిల్ చాలా లాంగ్ పెట్టడం వలన ఆ సెన్సిటివిటీ కొంచెమైనా సరే అది ఎండ్కి వచ్చేసరికి దాని యొక్క దాన్ని ఏమంటారంటే రిజంబులెన్స్ చాలా ఎక్కువగా చూపిస్తుంది. ఓకే, విచ్ వర్క్స్ ఆన్ ద స్ట్రైట్ లైన్ మెకానిజం. ఓకే, సో ద సింపుల్ ఇండికేటర్ ఫస్ట్ చూద్దాం ఏంటంటే సింపుల్ ఇండికేటర్ ఎలా వర్క్ చేస్తుందో. So this is simple indicator. So the closely resemble to protograph copying mechanism. ఇది ఎట్లా ఉందంటే ప్రోటోగ్రాఫ్ అంటే ఇంతకుముందు మనకి చెప్పాగా ప్రోటోగ్రాఫ్ అంటే ప్రోటోటైప్ లేకపోతే ఏదంటే మనం ఎన్లార్జ్ స్కేల్ గీయాలనుకున్నప్పుడు సేమ్ ఇట్లాగే. సో ఇక్కడ మనం ఏదైతే మూవ్ చేస్తాం ఇక్కడ అదే జరుగుతుంది. ఓకే, సో దిస్ సార్ట్ ఆఫ్ మెకానిజం మనం ఇంతకుముందు చూసాం. సో అలాగే ఉంటుంది ఇది కూడా. కాకపోతే వీడు ఏమన్నాడంటే it consists of a fixed pivot O attached to a body of indicator.
it consists of a fixed pivot ఏదైతే ఇదిగోండి pivot ఏదైతే ఉందో దీన్ని అటాచ్ టు ద బాడీ ఇండికేటర్. దీనికి ఒక ఇండికేటర్కి సింపుల్ ఇండికేటర్లో ఇట్లా సింప్లెక్స్ ఇండికేటర్లో ఒక పివోట్ ఉంది. పివోట్ అంటే హోల్డర్ అనుకుంది. ఓకే, ద లింక్స్ ఏబి బిసి సిడి, ద లింక్స్ ఏబి ఏదేంటంటే ఏబి బిసి అండ్ సిడి. ఓకే, సో 3 లింక్స్ ఉన్నాయి ఇక్కడ 1 2 3. ఎక్స్టెన్షన్ ఆఫ్ లింక్స్, కనెక్షన్ ఆఫ్ లింక్స్, ఎక్స్టెన్షన్ ఆఫ్ లింక్స్ అండ్ డిఏ ఇదిగో 4 1 2 3 4 ఏబి బిసి సిడి అండ్ డిఏ. ద పాయింట్ డి ఈజ్ అటాచ్డ్ టు ద పిస్టన్ రాడ్. ఇక్కడ ఏం చేసామంటే ఈ డిని ఒక పిస్టన్ రాడ్కి అటాచ్ చేసాము. పిస్టన్ రాడ్ ఆఫ్ ది ఇండికేటర్ అండ్ మూవ్స్ అలాంగ్ ది స్ట్రైట్ లైన్. సో ఇది ఎట్లా మూవ్ అవుతుంది? స్ట్రైట్ లైన్ గుండా మూవ్ అవుతుంది. ఓకే, దట్ ఈస్ ఇన్ వర్టికల్ డైరెక్షన్. ఇది ఎట్లాగా వర్టికల్ డైరెక్షన్ మూవ్ అవుతుంది. లిటిల్ కన్సిడరేషన్ షోన్ దట్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ డి ఈజ్ రెడ్యూస్డ్ ఆన్ ఎ లార్జర్ స్కేల్. సో ఎప్పుడైతే ఈ పిస్టన్ లో మనకి కొంచెం డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుందో ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది, ఒక ఎన్లార్జ్డ్ స్కేల్లో మనకి కనబడుతుంది. ఇది జస్ట్ కొంచెం కదిలినా సరే ఇది చాలా ఎక్కువ మనకు చూపిస్తుంది, అంటే ఎన్లార్జ్డ్ స్కేల్ అనమాట. ఓకే, సో ఏ లిటిల్ కన్సిడరేషన్ డిస్ప్లేస్మెంట్ రికార్డ్స్ ఎన్లార్జ్డ్ స్కేల్ ఆన్ పేపర్ ర్యాప్డ్ ఆన్ ది ఇండికేటర్ డ్రమ్. సో ఇది ఏం చేస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకు ఒక రెక్టర్ స్కేల్ అనుకుంది. ఈ రెక్టర్ స్కేల్ మీద చాలా తక్కువ వైబ్రేషన్ క్రియేట్ అయింది. సో ఏదైతే ఈ పేపర్ డ్రమ్ మీద మనం ఇది పెట్టామో సో ఈ నీడిల్ ఏం చేసింది, చాలా పెద్ద గీత ఇక్కడ మనకు వచ్చింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎలా వస్తుందంటే రెక్టర్ స్కేల్ మీద సో దిస్ సార్ట్ ఆఫ్ యూ కెన్ సీ లైక్ దిస్. కానీ యాక్చువల్గా ఇంత వైబ్రేషన్ అనేది జరిగింది అంటే అంత కదిలిపోయేంత పెన్ను కదిలిపోయినంతగా వైబ్రేషన్స్ జరుగుతాయా అంటే లేదు. సో ఇది ఏం చేస్తుందంటే ఈ ప్రోటోగ్రాఫ్ ఎన్లార్జ్ చేస్తుంది, అంటే ఇక్కడ కొంచెం జరిగినా సరే ఇక్కడికి వచ్చేసరికి ఇంతలా చూపిస్తుంది. సో దిస్ ఇస్ ద థింగ్. ఓకే, అండ్ ఇట్ ఆన్ ద పేపర్ ర్యాప్డ్ ఆన్ ఇండికేటర్ మీద అది మనకు చూపిస్తుంది. బై పెన్సిల్ ఫిక్స్డ్ అట్ పాయింట్ పి, ఇక్కడ మనం ఒక పెన్సిల్ ఫిక్స్ చేస్తాము విచ్ డిస్క్రైబ్స్ ద పాత్ సిమిలర్ టు దట్. ఇన్ అదర్ వర్డ్స్ వెన్ ద పిస్టన్ మూవ్స్ వర్టికల్, ఇది వర్టికల్ గా మూవ్ అయితే ద పాత్ ట్రేస్డ్ అవుట్ బై వర్టికల్ ఇస్ పిపి డాష్. సో ఇక్కడ ఏం పిపి డాష్ గా మూవ్ అవుతుంది అన్నమాట. సో the magnification can be considered here. సో ఇక్కడ మీరు కనుక magnification చూస్తే సో ఇక్కడ ఏమన్నాడు ఓపీ బై ఓడి ఈజ్ ఈక్వల్ టు ఓపీ. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఇది పివోట్ అనుకున్నాము, ఇది ఏ అనుకున్నాము. సో ఏ టు పివోట్ ఉండేది ఏ డాష్. సో బి నుంచి అంటే ఏదైతే ఇక్కడ ఎక్స్ట్రీమ్ పిస్టన్ కొంచెం జరిగినప్పుడు ఇది పైకి వెళ్తుంది కదా. సో ఇవన్నీ కూడా ఇనిషియల్ కండిషన్, ఇది ఫైనల్ కండిషన్ అనుకుందాం. ఇట్లన్నిటికీ డాషెస్ పెడదాము. సో ఓపీ బై ఓడి, సో పివోడ్ దగ్గర నుంచి తీసుకుందాం. ఓపీ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఉండే డిస్టెన్స్ ఓపీ బై ఓడి. ఓకే, సో ఓడి అంటే అప్ టు పిస్టన్. సో ఈ హారిజాంటల్ డిస్టెన్స్ చూడండి, పివోట్ నుంచి పి వరకు, తర్వాత పివోట్ నుంచి పిస్టన్ వరకు. ఓపీ బై ఓడి ఈజ్ ఈక్వల్ టు ఓబి బై అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఓబి బై ఓఏ అంటే ఈ లైన్ లో ఉండేది ఓబి బై ఓఏ. సిమిలర్లీ బీపీ బై బీసీ అంటే ఈ ఇందులో ఉండేది. అండ్ నెక్స్ట్ పిపి డాష్ బై డిడి డాష్. ఓకే, సో పిపి డాష్ బై అంటే వర్టికల్ గా మూవ్ అవుతుంది, పిపివి డాష్ బై వివి డాష్. సో దీస్ ఆర్ ద మ్యాగ్నిఫికేషన్స్. ఓకే, so if you observe here, from the particular point of view, the following are the serious observation of this mechanism. Since the accuracy of straight line motion depends upon the accuracy of D, therefore deviation of D from a straight line path in inversely proportional to the devious path. అంటే సో ఇందులో ఉండే సీరియస్ అబ్జెక్షన్స్ ఏంటంటే ద యాక్యురసీ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ అంటే ఈ పి అనే స్ట్రైట్ లైన్ యొక్క యాక్యురసీ డి అనే స్ట్రైట్ లైన్ మీద ఆధారపడి ఉంటుంది. సో అందుకని ఏంటంటే ద పాత్ డి ఈజ్ డైరెక్ట్లీ ఇన్ ప్రపోర్షనల్ టు ద path of P అన్నమాట. Since the mechanism has a 5 pin joints OABC, 5 పాయింట్లు ఉన్నాయి కదా ఇక్కడ మనకి, ఒకటి OABCD. సో ఇలా 5 పాయింట్లు ఉన్నాయి కాబట్టి therefore slackness due to wear is an one of the pin joint destroys the accuracy. అంటే ఒక్క పిన్ యొక్క స్లాక్నెస్ కూడా దీని యాక్యురసీని డిస్టర్బ్ చేస్తుంది.
ఓకే, సో దిస్ ఇస్ ద థింగ్. సో సింప్లెక్స్ ఇండికేటర్లో అది మనం ఒకసారి చూద్దాం సింప్లెక్స్ ఇండికేటర్ ఎలా పనిచేస్తుందో. ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్, సో దిస్ ఇస్ ద థింగ్. సో ఈ పిస్టన్ పైకి కిందకి కదలటం వలన, పిస్టన్ పైకి కిందకి కదలటం వలన అంటే ఇక్కడ మనం ఫీడ్ అవటం వలన ఈ రెక్టర్ స్కేల్ మీద మనకి ఎలా చూపిస్తుందండి. ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్, సో యూ కెన్ సీ వన్స్ అగైన్. చూడండి ఎట్లా ఎట్లా అది స్ట్రైట్ లైన్ పాత్రలో అది మూవ్ అవుతుందో. ఓకే, సో ఈ పిస్టన్ ని మనం పైకి కిందకి మూవ్ చేయటం వలన అంటే ఏదైతే ఫీడ్ మనం ఇస్తున్నామో, సో కానీ ఇక్కడ జరుగుతున్నది చాలా తక్కువ, మనకి పేపర్ మీద చూపిస్తున్నది చాలా ఎక్కువ. ఓకే, సో దిస్ ఇస్ ద థింగ్. సో దిస్ ఈజ్ సింప్లెక్స్ ఇండికేటర్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి క్రాస్ బై ఇండికేటర్స్. క్రాస్ బై ఇండికేటర్, సెకండ్ ఇండికేటర్ ఇస్ క్రాస్ బై ఇండికేటర్ అండి. Straight line indicators లో. Okay, cross by indicator, it is modified from pantograph copying mechanism. ఇది కూడా అంతే. In order to obtain a vertical straight line from point P, it must be satisfies the following condition. Okay, so ఈ point P ని cross by లో the following condition: the point P must lie on the line joining the point O and A, and the velocity ratio between the point P and A must be constant. This can be proved by instantaneous center method by discussing. ఓకే, సో ఇందులో మనకు కనుక అబ్జర్వ్ చేస్తే ఇవ్వండి క్రాస్ బై ఇండికేటర్లో మనకి ఏంటంటే ఇది దాని ఫిగర్ అండి. క్రాస్ బై ఇండికేటర్లో చూడండి, దీనికి ప్రీవియస్ కేసుకి దీనికి తేడా ఏంటంటే ఇక్కడ మనకి ఈ పిస్టన్ అప్ అండ్ డౌన్ జరుగుతుంది. ద సేమ్ థింగ్ ఈస్ హ్యాపెనింగ్, బట్ హియర్ యూ కెన్ అబ్జర్వ్ హియర్ దెర్ ఇస్ సమ్ సార్ట్ ఆఫ్ లోడ్ వేరియేషన్ అన్నమాట. సో మనకి ఇక్కడ ఇంకొకటి మనం పెట్టుకున్నామండి, మీరు కనుక అబ్జర్వ్ చేస్తే. సో చూడండి, సో ఇక్కడ ఇంకో దాన్ని మనకి ఇక్కడ నుంచి అంటే మన యాక్చువల్గా అయితే ఒక పివోటే ఉంది, ఇక్కడ ఇంకో పివోట్ పెట్టాము. ఆ పివోట్ నుంచి ఈ ఆర్మ్ ఏదైతే కనెక్ట్ అవుతుందో దాన్ని ఇంకోటి ఇచ్చాము. సో దిస్ ఈజ్ క్రాస్ బై ఇండికేటర్ అన్నమాట. క్రాస్ బై ఇండికేటర్. ఓకే, సో ఈ క్రాస్ బై ఇండికేటర్లో ఏం జరుగుతుంది చూడండి. సో రెండు అంటే ఇది 2 and 4 జరిగినప్పుడు దిస్ ఇస్ ద క్రాస్ బై ఇండికేటర్. ఓకే, క్రాస్ బై ఇండికేటర్. సో ఇది కనుక అబ్జర్వ్ చేస్తే మీరు క్రాస్ బై ఇండికేటర్లో మనం ఓకే, సో ఇక్కడ ఏమన్నాడంటే దిస్ కెన్ బి ఇన్స్టాంటేనియస్ సెంటర్ P and A అంటే the point P must lie on the line joining O and A. ఓకే, O and A. సో ఈ లైన్ జాయినింగ్ ఏదైతే ఉందో O and A ని ఇవ్వండి. O and A ఈ లైన్ జాయినింగ్ P అనేది ఎక్కడ ఉండాలి, దీని లైన్ జాయినింగ్ మీద ఉండాలి, O and A. అండ్ నెక్స్ట్ must be constant, and this can be instantaneous. The velocity ratio between P and A అంటే మనం ఇప్పుడు అక్కడ చూసాము, మళ్ళీ ఇక్కడ మనం డ్రా చేసుకున్నాం జస్ట్ సింపుల్ గా. ఓకే, సో ఉంది. If you observe this one, okay. సో ఇక్కడ ఏమవుతుందంటే if you observe this one, సో ఇక్కడ పిస్టన్ ఉంది. ఓకే, సో ఏదైతే ఇప్పుడు ఇక్కడి నుంచి మనకి డైరెక్ట్గా పిస్టన్ కి ఒక కనెక్షన్ ఇచ్చాము. ఓకే, నెక్స్ట్ ఏం చేసామంటే ఇక్కడ నుంచి ఏదైతే కనెక్టర్ ఉందో ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొక ఇన్స్టాంటేనియస్ సెంటర్ అంటే జస్ట్ సీ హియర్.
సో ఇక్కడ ఇంకొక పివోట్ని ఫిక్స్ చేసాము. ఓకే, సో లెట్ us see here. సో ఇదొక పివోట్, ఇదొక పివోట్. సో ఈ రెండు ఏంటంటే ఈ లింక్ ఏదైతే ఉందో ఇక్కడ మీరు కనుక అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక లింక్ ఉంది, అట్ ది సేమ్ టైం ఇక్కడ ఒక హింజ్ ఉంది. కాబట్టి సో ఇది పైకి కిందకి మూవ్ అవుతున్నప్పుడు, ఇది పైకి కిందకి మూవ్ అవుతున్నప్పుడు, సో ఇదొక హింజ్ ఉంది కాబట్టి మనకి ఇదొక ఇన్స్టంటేనియస్ సెంటర్, ఇంకొక ఇన్స్టంటేనియస్ సెంటర్. సో ఇది పైకి కిందకి మూవ్ అవుతున్నప్పుడు మనకి ట్రేసింగ్ అనేది జరుగుతుంది. సో ఇందులో కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఓ, ఇది ఏ, ఇది పి, ఇది ఈ, ఓకే, ఇది బి, సి, ఓకే, అండ్ దిస్ పాయింట్ ఇస్ డి. ఓకే, సో అండ్ సో దీస్ ఆర్ ద థింగ్స్. ఓకే, సో దీన్ని బట్టి అబ్జర్వ్ చేస్తే ద వెలాసిటీ రేషియో బిట్వీన్ పి అండ్ ఏ మస్ట్ బి కాన్స్టెంట్. ఈ వెలాసిటీ రేషియో ఏంటంటే ఈ వెలాసిటీ రేషియో, ఇది ఎంత వెలాసిటీతో మూవ్ అవుతుంది, ఇది ఎంత వెలాసిటీతో మూవ్ అవుతుంది, ఈ రెండింటి యొక్క రేషియో కానీ కాన్స్టెంట్ గా ఉండాలి. నెక్స్ట్ దిస్ కెన్ బి ప్రూవ్డ్ బై ఇన్స్టంటేనియస్ సెంటర్ మెథడ్. ఇన్స్టంటేనియస్ సెంటర్ మెథడ్ బట్టి దీన్ని ప్రూవ్ చేయొచ్చు. ఓకే, సో ద ఇన్స్టంటేనియస్ సెంటర్ I1 ఆఫ్ ద లింక్ ఏసీ. సో ఏసీ ఉంది కదా, ఈ లింక్ కి I1 అనేది ఒక ఇన్స్టంటేనియస్ సెంటర్, అంటే ఇది పైకి జరిగినప్పుడు. అట్ ది సేమ్ టైం obtained by drawing a horizontal line. సో దీనికి ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేస్తే I1 అనేది వస్తుంది. ఫ్రమ్ ఏ టు మీట్ లైన్ ఈడి అనే లైన్ మీట్ చేస్తుంది. అది ఈడి అనే లైన్ మీట్ అవుతుంది. ప్రొడ్యూస్డ్ ఎట్ I1. సో ఇది మనం కనుక అబ్జర్వ్ చేస్తే ఇది పైకి కదిలినప్పుడు ఇది C1 అనే పొజిషన్కి వెళ్తుంది కదా. సో అది ఇలా డ్రా చేసినప్పుడు ఇక్కడ I1 వస్తుంది. సిమిలర్లీ ఇన్స్టంటేనియస్ ఫర్ బీపీ. సో ఈ బీపీకి ఏమవుతుందంటే నెక్స్ట్ ఇది ఇలా పైకి కదులుతుంది కదా, హారిజాంటల్ లైన్ గీసినప్పుడు ఫ్రమ్ పాయింట్ పి నుంచి దిట్ విల్ మీట్స్ అట్ బిఓ. ఈ బిఓని ఎక్కడో చోట మీట్ అవుతుంది. సో దట్ ఈస్ I2. సో ఫ్రమ్ ద ఫిగర్ వీ కెన్ ఐడెంటిఫై దట్. సో ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్ దేర్ ఫర్ I1 I2 ఎక్కడ ఉన్నాయి, ఇక్కడ మీరు కనుక అబ్జర్వ్ చేస్తే I1 I2. సో ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్ దీస్ ఆర్ ద I1 అండ్ I2 పాయింట్స్ హియర్. సో ఈ పాయింట్ ఇక్కడ హిట్ అయింది, ఈ పాయింట్ ఇక్కడ హిట్ అయింది. ఓకే, సో ఈ I1 I2 మనం ఫైండ్ అవుట్ చేసుకుంటే, ఓకే, సో అండ్ ద పాయింట్స్ I1 I2 లై ఆన్ ఫిక్స్డ్ పివోట్ P. సో ఇక్కడ మనకి ఈ రెండింటి నుంచి వచ్చే ఇన్స్టంటేనియస్ సెంటర్స్ ఇక్కడ హిట్ అయినాయి I1 I2. లెట్ VA VB VP, ఇదిగోండి VA ఇది ఒకటి, అంటే ఏదైతే దీనికి ఉన్న వెలాసిటీ, తర్వాత VB ఇది ఎంత మూవ్ అవుతుంది, తర్వాత VP ఇది ఎంత మూవ్ అవుతుంది, వెలాసిటీస్ ఆఫ్ పాయింట్ A, B, C and P. సో దీస్ ఆర్ ద మూవింగ్ ఆర్ టర్నింగ్ పేర్స్. సో ఈ టర్నింగ్ పేర్స్ లో మనకి దాన్ని విత్ రెస్పెక్ట్ టు పాయింట్ మనం వీతో రిప్రజెంట్ చేద్దాం. ఈ పాయింట్ ఏమంటారు, VA అంటారు, ఈ పాయింట్ VB అంటారు, ఈ పాయింట్ VC అంటారు, ఈ పాయింట్ VP అంటారు. అంటే ఏంటంటే నథింగ్ బట్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు టర్నింగ్ పేర్. సో హెన్స్ VC by VA, VC అంటే ఈ పాయింట్ VC by VA is equal to ఇక్కడ నుంచి ఉన్న ఇన్స్టంటేనియస్ సెంటర్ I1C by I1A. So this can be written as I1C by I1A instantaneous. That is equal to I2C by I2. ఎందుకంటే I1 I2 both are resting at pivot O. Okay. Therefore from this one VP by VC, అంటే ఇక్కడ ఉన్న VP by VC is equal to, సో ఇదేంటిది 2 కు సంబంధించింది కాబట్టి, సో ఇక్కడ నుంచి వచ్చింది ఇది I1 అనుకుని, ఇది I2 అనుకుంది. Therefore I2 by I2P by I2C కింద మనం రాసుకోవచ్చు. సో మల్టిప్లయింగ్ ద బోత్ 1, 2 and 3, అంటే ఏదైతే ఈ 2 ఈక్వేషన్స్ ఉన్నాయి ఈ రెండింటిని 1 and 2. సో ఇది 1 అనుకున్నాం, 2. సో VC by VA అని VP by VC అంటే ఏమవుతుంది, VC క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, సో అప్పుడు ఏం మిగులుతుంది మనకి VP by VA. సో ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే I2 IC పోయింది, I2 క్యాన్సిల్ అయిపోతుంది. దేర్ఫోర్ మనకి ఏం మిగులుతుంది ఇక్కడ మీరు కనుక చూస్తే I2P by I2A. సో దట్ కెన్ బి రిటర్న్ యాజ్ I2, ఇందులో కనుక I2 I1 ఇదే కదా, I2P అంటే ఏంటిది OP.
I2P అంటే OP. నెక్స్ట్ I2A, I2 అండ్ A అంటే OA కింద రాసుకోవచ్చు. ఓకే, ఎందుకంటే I1 I2 O బోత్ ఆర్ సేమ్ పాయింట్. ఓకే, సో సిన్స్ AC is parallel to OB, AC ఏదైతే ఉంది ఇది OBకి ప్యారలల్ గా ఉంది, రెండు వర్టికల్ గా ఉంది. Therefore triangles PAC and POB are similar. PAC అంటే PA అండ్ సి అంటే ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, అలాగే ఇది POB ఇది ఇంకో ట్రయాంగిల్. సో ఈ సిమిలారిటీ ఉంది. సో దీన్ని బట్టి OP/O అంటే ఈ రెండు ట్రయాంగిల్స్ లో మనం కన్సిడర్ చేసుకుంటే మీరు చూడండి. సో ఇదొక ట్రయాంగిల్, ఓకే, అండ్ ఇదొక ట్రయాంగిల్. రెండు ట్రయాంగిల్లో OA ఏంటిది OP ఏంటిది రెండు కూడా అడ్జసెంట్. సో OP/OA is equal to BP ఏంటిది హైపోటెన్యూస్, ఇందులో BP/BC. ఓకే, సో దిస్ కెన్ బి గివెన్ యాజ్ VP/VA is equal to OP/OA. ఇక్కడ ఆల్రెడీ మనకి ఒకటి వచ్చింది. ఓకే, సో ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్, OP/OAకి మనకు ఒక ఆల్రెడీ ఒకటి వచ్చింది. సో దాన్ని ఇక్కడ రిప్రజెంట్ చేసాం. VP/VA is equal to OP/OA that can be taken as BP/BC that is equal to constant. So this is the relation for, okay, so this is the relation for cross by indicator. Okay, cross by indicator ki ide relation. Okay, next on the Thomson indicator. So the third one is the Thomson indicator. Okay, third one is Thomson indicator. This is the Thomson indicator. It consists of, okay, ఇది ఒక Thomson indicator అండి. Okay, so it consists of links OB. So this is O and B and BD. So this one is BD and DE. So this one is DE and EO. Okay, from here it is directly connected to O. Okay, EO. సో ఇది ఒక లింక్ అనమాట. సో చూడండి ఈ మొత్తం ఒక లింక్. ఓకే, OE అనేది ఒక లింక్, OB అనే ఒక లింక్, తర్వాత OD అనేది ఒక లింక్, సారీ BD అనేది ఒక లింక్ అండ్ DE అనేది మొత్తం మనకి 4 లింకులు ఉన్నాయి. ద ట్రేసింగ్ పాయింట్ P lies on the link BD produced. సో ద ట్రేసింగ్ పాయింట్ P అనేది దేని మీద అయిందంటే దీని ఎక్స్టెన్షన్ ఆఫ్ BD మీద అయ్యింది ట్రేసింగ్ అనేది. ఓకే, ట్రేసింగ్ లింక్ అనమాట, అంటే దీన్ని ఎక్స్టెండ్ చేసాం. ఓకే, సో ఇక్కడ మనకి పిస్టన్ అనేది ఇట్లా మూవ్ అవుతుంది. మూవ్ అవుతున్నప్పుడు మనకి మెకానిజం ఇట్లా టు అండ్ ఫ్రో జరుగుతుంది. ఓకే, లిటిల్ కన్సిడరేషన్ విల్ షో దట్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఎ స్ట్రైట్ లైన్ మోషన్. సో గ్రాస్ వాపర్ టైప్. సో ఇది ఎలా ఉందంటే గ్రాస్ వాపర్ టైప్ లాగా ఉంది. సో లిటిల్ కన్సిడరేషన్ ఏంటంటే మనకి P అనేది స్ట్రైట్ లైన్ మోషన్ లో జరుగుతుంది. ద లింక్ BD గెట్స్ ద మోషన్ ఫ్రమ్ పిస్టన్ రాడ్. సో ఈ BD అనే లింక్ మోషన్ ఎక్కడి నుంచి వస్తుంది, పిస్టన్ రాడ్ ఇండికేటర్ ఎట్ C. సో ఈ పిస్టన్ రాడ్ కి ఏం చేసాం మనం, ఈ పిస్టన్ రాడ్ నుంచి C అనే ఒక లింక్ వేసి దీనికి మోషన్ క్రియేట్ చేస్తున్నాం, విచ్ ఇస్ కనెక్టెడ్ బై లింక్ AC. ఓకే, అట్ ఎండ్ A. సో ఇదే కదా పిస్టన్ తో మనకు కనెక్ట్ అయ్యింది. అండ్ పిస్టన్ ద కండిషన్ ఆఫ్ ద గివెన్ వెలాసిటీ రేషియో బిట్వీన్ P అండ్ A మే బి ప్రూవ్డ్ బై ఇన్స్టంటేనియస్. సో దీన్ని ఏం చేస్తాం, ఇన్స్టంటేనియస్ సెంటర్ గా మనం, అంటే ఇది ఎప్పుడైతే మూవ్ అవుతుంది అంటే ఇది ఎట్లా ఆర్క్ ఇటు మూవ్ అవుతున్నప్పుడు. సో దిస్ ఇస్ గివెన్ బై బిలో కన్సిడరేషన్. సో ద ఇన్స్టంటేనియస్ సెంటర్ I1 అండ్ I2. సో ఇక్కడ ఏమైందంటే దీన్ని ఇటు మూవ్ అయినప్పుడు దీని ఇన్స్టంటేనియస్ సెంటర్ ఇక్కడ వచ్చింది. ఓకే, సో ఇది ఇట్లా లిఫ్ట్ అంటే పైకి కిందకి జరుగుతున్నప్పుడు ఇది కిందకి జరుగుతుంది. సో అది ఇక్కడికి వస్తుంది, ఇది ఇక్కడికి వస్తుంది. సో దిస్ విల్ బి ది ఇన్స్టంటేనియస్ సెంటర్స్. సో దట్ ఈస్ గివెన్ బై I1 and I2 are the instantaneous centers of BD and AC. So ఈ BD కి అండ్ AC కి instantaneous centers I1 I2. ఓకే, ఈ AC కి ఇది అనుకుందాం, BD కి ఇది అనుకుందాం I1 and I2. ఓకే, సో దిస్ ఇస్ ద థింగ్. AC కి ఇటు వచ్చింది, BD కి ఇక్కడికి వచ్చింది. సో I1 and I2 are the instantaneous centers of given respect. The line I1P cuts the links AC at F. ద లైన్ I1P కనెక్ట్స్, అంటే ఈ లైన్ ఏదైతే ఉందో Pని జాయిన్ చేసేది F అనే పాయింట్ కట్ చేస్తుంది. ఎక్కడ AC దగ్గర F అనే పాయింట్ కట్ చేస్తుంది. ఓకే,
let VA, VC, VP. So VA అంటే ఇదొక వెలాసిటీ ఉంది, VP ఇదొకటి, and VC are the velocities of the respective points at ACP. Okay, therefore VC by VA, so VC and ఇది by ఇది is equal to VC by VA is equal to I2C by IC. అంటే ఇక్కడ నుంచి మనకి ఏసీకి కనెక్ట్ అయింది ఏది ఇన్స్టంటేనియస్ సెంటర్ I2. సో అందుకని దాన్ని మనం ఎలా రాసుకున్నాం, I2C by I2A. ఓకే, I2C by I2A. From the similar triangle I1CF and I2CA అంటే I1CF, ఓకే, అండ్ I2CA. ఓకే, ఇదొక ట్రయాంగిల్ చూడండి, ఇదొక ట్రయాంగిల్, అట్ ది సేమ్ టైం ఇదొక ట్రయాంగిల్, రెండు ఉన్నాయి మనకి. సో ఇదేంటిదంటే I1CF, ఇదేమో I2CA. ఓకే, సో ఇఫ్ యూ అబ్జర్వ్ దట్ వన్, ఆ రెండింటిని అబ్జర్వ్ చేస్తే I2CA. సో I2CA by I2A is equal to I1 అంటే నథింగ్ బట్ ఇందులో I2CA by I1 అంటే ఏదైతే ఈ రెండింటిని కన్సిడర్ చేసుకున్నామో ఇది ఏంటిది హైపోటెన్యూస్ అనుకుందాం. ఈ ట్రయాంగిల్లో I2C ఒక హైపోటెన్యూస్, I1C ఇంకో హైపోటెన్యూస్. సిమిలర్లీ CF, CA ఈ రెండు ఒకే లైన్ మీద ఉన్నాయి కాబట్టి ఆ రెండింటిని మనం కన్సిడర్ చేసుకున్నాము I1CF by I1CA. సో దీన్ని బట్టి VC by VA is equal to, so from here it is given that I1CF by I1C. సో ఈ రెండు రిలేషన్ కూడా మనకు వచ్చింది. ఓకే, ఆల్సో VP by VC is equal to I1P by I1C. సో దాన్ని బట్టి కూడా మనం ఇన్ ద ఫస్ట్ కండిషన్ బట్టి ఇవ్వండి, ఇక్కడ మనకి V2 అంటే ఈ I1P ట్రయాంగిల్ తీసుకుంటే మనకి VP by VC అంటే దీంట్లో మన VP ఒక VC ఈ రెండింటికి సంబంధించింది I1 అన్నమాట. సో VP అంటే వెలాసిటీ అట్ పాయింట్ P, వెలాసిటీ అట్ పాయింట్ C is equal to I1P by I1C. సో అదే రాస్తాం I1P by I1C. సో ఈ రెండింటిని మల్టిప్లై చేసాము. సో దిస్ కండిషన్ అండ్ దిస్ కండిషన్, సో ఈ రెండు కండిషన్స్ ఇదొకటి VC, VP. సో ఈ రెండింటిని మల్టిప్లై చేసినప్పుడు VC క్యాన్సిల్ అయిపోతుంది, VP by VA మిగులుతుంది. సో ఇందులో ఏమవుతుంది, IC1 క్యాన్సిల్ అయిపోతుంది, మనకి రెండు మిగులుతుంది. సో రిజల్టెంట్ ఇది వస్తుంది. ఓకే, నౌ ఇఫ్ ద లింక్స్ AC and OB are parallel. Okay, if you observe AC and OB, so this is AC and OB ఈ రెండు కూడా ప్యారలల్ గా ఉన్నాయి. సో ద ట్రయాంగిల్ PCF and PBI1, PCF ఓకే, అంటే ఈ ట్రయాంగిల్ PCF and PBO. ఓకే, ఈ PBI1, ఓకే, PBI1 ఓకే, PBI1 ఓకే, ఈ మూడు ట్రయాంగిల్స్. ఓకే, ఇదొక ట్రయాంగిల్ అండ్ ఇదొక ట్రయాంగిల్. ఓకే, సో ఈ మూడు కనుక మనం అబ్జర్వ్ చేస్తే I1P by I1F is equal to PP by PC ఆ ట్రయాంగిల్ బట్టి. సో దాన్ని బట్టి మనం VP by VA is equal to కాన్స్టెంట్ అనేది మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇదంతా కూడా మీరు చాలా అంటే ఫిగర్ని బట్టి మనం ఇది కాన్స్టెంట్ అని ప్రూవ్ చేయటమేనండి. సో ఇందులో మనకి పెద్దగా ఏమి మన థామ్సన్ ఇండికేటర్ మనం ఒకసారి చూద్దాం ఇక్కడ దాని ప్రాక్టికల్గా. ఓకే, సో థామ్సన్ ఇండికేటర్ చూడండి. సో ఇక్కడ ఒకటి పివోట్ ఉంది, ఇక్కడ ఒక ఇది పిస్టన్ మూవ్ అవుతున్నప్పుడు పివోట్ ఏమవుతుందండి, సో ఇక్కడ హింజ్ చేస్తుంది ఈ పాయింట్ని. సో ఇది సర్క్యులర్ ఆర్క్ గా మనం చూస్తున్నాము, సర్క్యులర్ ఆర్క్. సో ఇక్కడ ఒక సర్క్యులర్ ఆర్క్ క్రియేట్ అవుతుంది. ఓకే, సో సర్క్యులర్ ఆర్క్ క్రియేట్ అవుతుంది, మనకి ఇది స్ట్రైట్ లైన్ పార్షన్ వస్తుంది. ఓకే, క్లియర్. సో దిస్ ఈస్ ద థామ్సన్ ఇండికేటర్ డయాగ్రామ్. Okay, so I hope you all understand the class. Okay, మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కాంటాక్ట్, okay, through whatever the means that is in WhatsApp or this channel. You can get contact and we will clarify the doubts. Okay, I hope you all understand the class. Thanks for listening. Thank you.